హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ జల్లు 7వ భాగాన్ని వినేద్దాం. కృష్ణ పెళ్లి చూపుల్లో కాకుండా ఇంకెక్కడ చూశాడో ఎంత అడిగినా చెప్పలేదని బుజ్జి అలిగి ఫోన్ కట్ చేసింది. మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు. కృష్ణ బుజ్జి అలక అర్థమై సైలెంట్గా ఉండిపోయాడు. కృష్ణ మెసేజ్ ఫోను చేయలేదని కోపగించుకొని ఇకపై కృష్ణ చేసినా కూడా రిప్లై ఇవ్వకూడదని ఫిక్స్ అయింది బుజ్జి. తర్వాత రోజు సండే కావడంతో బుజ్జి యాజ్ యూజువల్ నిద్రాదేవిని ఆవాహన చేసుకొని 10 అవుతున్నా ముసుగుతని నిద్రపోతుంది. సుభద్ర గారు అప్పటికి 4 సార్లు లేపి ఇక తన వల్ల కాదని సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఉంది. బుజ్జక్క బుజ్జక్క అంటూ అరుస్తూ వచ్చింది బుజ్జి ఫ్రెండ్ కుమారి. కుమారి బుజ్జి కంటే 2 సంవత్సరాలు చిన్నది. కుమారికి బుజ్జి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తనతోనే స్కూల్కి వెళ్ళేది. ఎప్పుడైనా బుజ్జి స్కూల్కి వెళ్ళకుంటే కుమారి కూడా వెళ్ళేదే కాదు. బుజ్జక్క లేకుండా నేను పోనని ఏడ్చేది. బుజ్జి ఇంజనీరింగ్లో చేరితే కుమారి బుజ్జి లేకుండా వెళ్లాల్సి వస్తుందని కాలేజీ మానేసింది. కుమారి పిలుపుతో సుభద్ర రావే కుమారి, మీ అక్కని నిద్ర లేపడం నా వల్ల కాలేదే, నువ్వైనా లేపవే వెళ్ళి అంది. కుమారి నవ్వుతూ అలాగే అంటూ పరిగెత్తుకుంటూ బుజ్జి రూమ్లోకి వెళ్ళి బుజ్జి మీదున్న దుప్పటి లాగేసి బుజ్జి చెవులో అక్కా అంటూ గట్టిగా అరిచింది. దెబ్బకు కింద పడింది. కుమారి అమ్మా నా నడుము విరిగిందే అంటూ ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంది కుమారి. బుజ్జి చెవులు అరవగానే కుమారిని ఒక తోపు తోసేసింది బుజ్జి. అది ఎగిరి కింద పడింది పాపం. బుజ్జి పైకి లేచి అమాయకంగా ఫేస్ పెట్టి ఏమైంది కుమ్ము? కుమారికి బుజ్జి పెట్టిన నిక్నేమ్ అండి కుమ్ము అని పిలుస్తుంది. అక్క నువ్వు కావాలనే నన్ను పడేసావు అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అయ్యో లేదురా, నిన్ను పడేస్తానా నేను, చెప్పు మా మంచి కుమ్ము కదూ, ఏడవకు అంటూ తన పక్కనే కూర్చుంది బుజ్జి పాప. పో అక్క, నువ్వు కావాలనే పడేసావు అంది బుంగమూతి పెట్టుకుని. హహహ నేనేం చేసినా ఇట్టే కనిపెట్టేస్తావే నువ్వు, అందుకే నువ్వు నా బెస్టీవి అంది బుజ్జి కుమారి బుగ్గలు లాగుతూ. కుమారి కోపంగా చూసింది. బుజ్జి చెవులు పట్టుకొని చాలి అంది క్యూట్గా ఫేస్ పెట్టి. అంతే, కుమారి కోపం ఎగిరిపోయింది. నవ్వుతూ బుజ్జి బుగ్గలు లాగుతూ నీకు నా కోపం ఎలా పోగొట్టాలో బాగా తెలుసు కదా అంది. హహ కుమ్ము, నేను ఫ్రెష్ అయి వస్తా, నువ్వు ఇక్కడే ఉండి నా రూమ్ నీట్గా సెట్ చేయవే అంటూ వాష్రూమ్లోకి తుర్రుమంది. అక్క నేను చేయను పో అంటూ అరిచింది కుమారి. బుజ్జి లోపల నుండి అయితే నీకు లాలీపాప్ కట్ అంది. నేనేమీ చిన్న పిల్లని కాదు, నాకేమీ లాలీపాప్ వద్దు అంటూ మాట్లాడుతూనే బుజ్జి రూమ్ సర్దేసింది కుమారి. బయటికి వచ్చిన బుజ్జి కుమారి బుగ్గపై ముద్దు పెట్టి థ్యాంక్ యూ కుమ్ము, నాకు తెలుసు నువ్వు చేసేస్తావని అంది నవ్వుతూ. బుజ్జి చేతిని పట్టుకొని అక్క బయటికి వెళ్దామా, నీతో అలా వెళ్ళి చాలా రోజులైంది కదా, వెళ్దామక్క అని ప్లీజింగ్గా అడిగింది. నువ్వు ఇలా బ్రతిమలాడకు, అడిగితే వద్దు అని ఎప్పుడైనా అన్నానా, పద తీసుకొని పోతాను. అమ్మా అమ్మా టిఫిన్ ఏం చేసావు, దాకుమ్ము అంటూ చైర్లో కూర్చోబెట్టింది బుజ్జి. అబ్బబ్బా ఎందుకే అలా అరుస్తావు, నీకు ఇష్టమని పులిహోర చేశాను, నాకు పని ఉంది, నువ్వే వడ్డించుకొని తిను అంటూ కుమారి నువ్వు కూడా తిను అని లోపలికి వెళ్ళిపోయింది సుభద్రమ్మ. చెరువు కట్టు మీద కూర్చొని అక్కడ ఉన్న కలువు పూలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు బుజ్జి కుమారి. వారి వెనక నుంచి వెళ్తున్న ఓ అబ్బాయి బుజ్జిని చూసి ఆగాడు. అతను చూడ్డానికి దేశంలో ఉన్న ఎదవల అందరికంటే పెద్ద ఎదవు ఎవరు అనే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ వస్తాడు, అంత ఎదవవాడు. ప్రతి ఊరిలో ఒక వేస్ట్ ఫెలో ఉంటాడు కదా, అలాంటి వాడే. తాతలు సంపాదించి పెట్టింది తిని ఊరి మీద పడి తిరిగే పలికిమాలినవాడు. వాడి పేరు బాలాజీ, కానీ ఓల్డ్గా ఉందని బాబీ అని మార్చుకున్నాడు. బైక్ ఆపి తన వెనకున్న ఫనీతో రే ఆడ ఉన్నది బుజ్జే కదరా, అబ్బా ఒంటరిగా ఏం దొరికిందిరా, ఊర్లో ఆ చంటిగాడు లేడు, ఇంకా దాన్ని ఈరోజు ఎలాగైనా ఒక ఆట ఆడుకోవాలరా, లేకపోతే నన్నే చీకొడుతుందా అని కోపంగా దిగి వెళ్ళబోయాడు. ఫనీ బాబీ చేతిని పట్టుకుని ఆపి రే నా మాట విను, ఆ పిల్ల జోలికి వెళ్లకుండా ఉంటే నీకే మంచిది, ఎందుకు చెప్తున్నానో విను. ఆ పిల్ల అన్నయ్య ఆ రవి గురించి ఆలోచించు, ఆ చంటి అన్న ఆలోచించి కొడతాడు, కానీ ఆ రవి అలా కాదు. చిన్నప్పుడు ఆ బుజ్జిని తోసేశానని కర్రతో బాదాడు, ఆ దెబ్బలను నేను ఇప్పటికీ మర్చిపోలేదు, ప్లీజ్ రా నా మాట విని పోదాం పదా అంటూ వెనక్కి లాగాడు. బాబీ ఫన్నీ చేతిని తోసేసి కోపంగా రేయ్ నేనేంటో తెలిసి కూడా ఎందుకు ఆ రవి గారిని అంత ఎత్తుకు పెడుతున్నావు, వాడి వీక్నెస్ అదే అని నాకు తెలుసు, అందుకే దాన్ని ఏడిపిస్తావు చూడు అంటూ. ఏంటే బుజ్జి రోజు రోజుకి ఎంత అందంగా తయారవుతున్నావు, ఈ అందం కోసమే కదా ఆ చంటికాడు నీ వెంట కుక్కలా తిరిగేవాడు, వాడిని తిప్పించుకొని ఇప్పుడు వాడికంటే డబ్బున్నవాడిని సిటీలో జాబ్ చేసేవాడిని పెళ్లి చేసుకొని రెడీ అయిపోయావు అన్నాడు వంకరగా నవ్వుతూ. రే మా అక్క గురించి తప్పుగా వాగితే 4 కోసేస్తా,
నేను మా అక్క అంత మంచిదని కాదు, పో ఇక్కడి నుండి అంది కుమారి కోపంగా. బుజ్జికి అప్పటికే కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. నా గురించి అందరూ ఇలాగే అనుకుంటారా? నాకు బావకి ఉన్న అనుబంధాన్ని ఇంత నిజంగా ఊహించుకున్నారా అని బాధతో మైండ్ పనిచేయక కన్నీళ్లు పెట్టుకొని సైలెంట్గా ఉండిపోయింది బుజ్జి. ఏంటే నువ్వు దానికి అంత సపోర్టా? దాన్ని అంటుంటే నువ్వు దూరుతున్నావు అన్నాడు బాబీ. రే ఇద్దన్నపోతూ మర్యాద ఎక్కడి నుండి దొబ్బేయి, లేదంటే మామూలుగా ఉండదు నీకు అంది కుమారి బెంకంగా. వాడు బుజ్జి దగ్గరికి వచ్చి, నీకు అలా బాగా డబ్బుండేవాడే కావాలి అని నాకు తెలుసున్నట్లయితే నేనే మా బాబుకి చెప్పి ఏదో ఒక బిజినెస్ పెట్టి సిటీలోనే సెటిల్ అయ్యేవాడిని కదా. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదురే. ఈ సంబంధం క్యాన్సిల్ చేసేయి, నేను ఒక మంచి బిజినెస్ పెడతా, మనం సిటీకి వెళ్ళి ఉందాం, ఏమంటావు అన్నాడు వంకరగా నవ్వుతూ. కుమారి మధ్యలోకి వచ్చి, రే నీకు చెప్తే అర్థం కాదా అని ఏదో అనేలోపే బాబీ కుమారి చేతిని పట్టుకుని దూరంగా తోసి, ఏయ్ నేనేం అనలేదని బాగా ఫీల్ అవుతున్నట్టున్నా. నేను తాకకపోవడానికి నీ మామ నా ఫ్రెండ్ కాబట్టి వాడు చేసుకోబోయే అమ్మాయిని తప్పుగా చూడకూడదని చూస్తున్నా, లేకపోతే నీకు ఇలా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చేసేవాడిని, జాగ్రత్త అంటూ కోపంగా వేలు చూపిస్తూ బెదిరించాడు. కుమారి పైకి లేచి బట్టలు దులుపుకొని చేతులు చూసుకుంటూ బాబీ దగ్గరికి వచ్చి లాగి ఒకటి పీకింది. దెబ్బకి వాడి గోబ గుయ్యమంది. చెవుల్లో రీసౌండ్ వస్తుంటే వాడి చెవులు రుద్దుకుంటూ కోపంగా కుమారి పైకి వెళ్ళాడు కొట్టడానికి. అంతలో బుజ్జి కుమారి చేతిని పట్టుకొని మనం వెళ్ళిపోదాం పద అంటూ ముందుకు అడుగు పెట్టింది. కానీ బాబీ బుజ్జి ముందు నిలబడి, ఏంటే నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అని తన చేయి పట్టుకోబోయాడు. ఫార్ట్ మని సౌండ్ వచ్చింది. వెంటనే బాబీ బుజ్జికి దూరంగా 10 అడుగుల దూరంలో కింద పడ్డాడు. ఏం జరిగింది అంటే బుజ్జి చేతిని టచ్ చేయడానికి వస్తున్న టైంలో అటువైపు బైక్పై వెళ్తున్న రవి బుజ్జి ముందు బాబీ వెకిలి నవ్వు వేసుకొని ఏదో మాట్లాడుతూ కనపడగానే కోపంతో వచ్చిన రవి బాబీ బుజ్జిని టచ్ చేయడానికి రావడం, రవి వాణ్ణి లాగి ఒక తన్ను తనడం, బాబీ దూరంగా ఎగిరిపడడం జరిగింది. రవి బాబీ జుట్టు పట్టుకొని పైకి లేపి వాడి కడుపులో పంచిచ్చాడు. రవి కోపంలో రుద్రుల్లా ఉన్నాడు. రవి కోపం చూసి ఫనీకి వణుకు వచ్చేసింది. గజగజా వణికిపోయాడు. రవిని చూడగానే కుమారికి ధైర్యం వచ్చింది. రవి బుజ్జి వైపు చూసి, ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమన్నాడు వీడు అన్నాడు కోపంగా బాబీ వైపు చూస్తూ. బుజ్జి బాబీ అన్న మాటలు రవికి చెప్తే వాణ్ణి ఏం చేస్తాడనని భయంగా ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంది. బుజ్జి సైలెంట్గా ఉండడంతో కుమారి మాట్లాడుతూ, అన్నా వాడు ఏమన్నాడో నేను చెప్తాను అని జరిగింది మొత్తం చెప్పింది. కుమారి చెప్పింది విని కోపంతో బాబీ దగ్గరికి వెళ్ళి, ఏరా నా కొడక, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని నేర్పించాలని చూస్తావు? నా గురించి తెలిసినా కూడా నీకు ధైర్యం చేశావంటే నీకు కొవ్వు మామూలుగా లేదురా అంటూ ముఖం మీద గుద్దుగాని వాడికి ప్రపంచమంతా గిర్రన తిరిగింది. ఏరా మళ్ళీ నా చెల్లెలికి జోలికి వస్తావా అంటూ చేతులు వెనక్కి తిప్పగానే నొప్పితో గట్టిగా అరుస్తూ, రవి ప్లీజ్ వదిలే, ఇంకెప్పుడు బుజ్జి జోలికి రాను అంటూ గింజుకుంటూ ఉన్నాడు. ఇంకా కొడితే ఎక్కడ పోతాడోనని బుజ్జి రవి చేతిని పట్టుకుని, వద్దు వదిలే అన్నా, వాడిని చచ్చిపోతాడు వదిలే అని తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు అలా వెళ్ళగానే బాబీ దగ్గరికి వచ్చాడు ఫనీ. అప్పటి వరకు దూరంగా చెట్టుచాటుగా దాక్కుని ఉన్నాడు. రవికి భయపడి బాబీని పైకి లేపి, రేయ్ నీకు చెప్తానే ఉన్నా, విన్నావా? ఇప్పుడు చూడు ఎలా దెబ్బలు తిన్నావు, అందుకే ఆ పిల్ల జోలికి వెళ్ళొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పా, నా మాట విన్నావా? పద అని బాబీని భుజంపై చేయి వేసి పట్టుకుని తీసుకెళ్లాడు. మాట్లాడే ఓపిక లేక సైలెంట్గా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. బాబీ మనసులో మాత్రం బుజ్జి మీద కోపంతో రగిలిపోయాడు. రవి బుజ్జిని కుమారిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి కుమారిని వాళ్ళ ఇంట్లో దించి నేరుగా తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసి ఏడుస్తూ బెడ్డుపై పడిపోయింది బుజ్జి. రమణ సుభద్ర గారు ఇద్దరూ పొలం వద్ద పని వాళ్ళని పెట్టి నాట్లు వేయించడానికి వెళ్లారు. వారికి భోజనం తీసుకెళ్ళడానికి వస్తున్న టైంలోనే రవి బాబీని బుజ్జి దగ్గర చూసి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రవి బుజ్జి కోసం భోజనం తీసుకుని తన రూమ్కి వచ్చి ఏడుస్తున్న బుజ్జిని చూసి బాధగా తలనిమురుతూ, బంగారం నువ్వు ఎందుకురా ఏడవడం, ప్లీజ్ ఏడవకురా, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, ఏదో ఒక కుక్క నీ గురించి తప్పుగా మొరిగిందని ఏ తప్పు చేయకుండా ఏడుస్తూ ఉంటే నిన్ను ఏడిపించాలనుకునే వారికి నువ్వే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని ఓదారుస్తూ, ఇలా చూడు నీకోసం అమ్మ నాటుకోడి పులుసు చేసింది, లేచి ఓ పట్టు నా బుజ్జి బంగారం కదూ, తినుమ్మా అంటూ ముద్ద బుజ్జికి నోటికి అందించాడు. బుజ్జి కళ్ళు తుడుచుకొని, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను, నేను తర్వాత తింటాను అన్నా అంది బాధగా. నువ్వు తినకుండా నేను తింటానా, కొంచెం తిను బంగారం అంటూ తనకి తినిపించి కాసేపు పడుకో, ఏమీ ఆలోచించకుండా అంటూ తన నుదుటిపై ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు రవి. బుజ్జి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది ఈవినింగ్ వరకు. కృష్ణ మనసులో బుజ్జి బాధపడుతున్నట్టు అనిపించి వెంటనే బుజ్జికి ఫోన్ చేశాడు.
బుజ్జి ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంటే బుజ్జికి మెలకు వచ్చి తన ఫోన్ తీసి చూసింది. కృష్ణ చేస్తున్నాడు. అప్పటికే చాలాసార్లు చేశాడు. ఆన్ చేసి సైలెంట్గా ఉంది. హలో బుజ్జి, బుజ్జి అంటూ పిలిచిన బుజ్జి సైలెంట్గా ఉంది. బుజ్జోడా ఏమైంది బంగారం అన్నాడు ప్రేమగా. బుజ్జి అంది బాధ తెలియనికుండా ఉండడం కోసం ప్రయత్నిస్తున్న గొంతులో తెలిసిపోయింది కృష్ణకి. కృష్ణ కంగారుగా ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావే, నిన్నెవరైనా ఏమన్నా అన్నారా, చెప్పు, నా బుజ్జి కదా, ఏడవకు చెప్పు అన్నాడు లాలనగా. కానీ బుజ్జికి ఏడుపు వచ్చేసింది. కృష్ణకి టెన్షన్ పెరిగిపోయింది. కోపంగా బుజ్జి ఏమైంది చెప్పు, అలా ఏడుస్తుంటే నాకు భయం వేస్తుంది, ప్లీజ్ ఏమైందో చెప్పవే అన్నాడు. అప్పటికే కృష్ణ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. కృష్ణ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది. బుజ్జి కళ్ళు తుడుచుకొని ఏం కాలేదు అంది వెక్కుతూ. అలా ఏడుస్తూ ఏం లేదంటావేంటి, చెప్పు ఏం జరిగిందో అన్నాడు టెన్షన్గా. ఏం కాలేదు, అయినా మీరెందుకు ఫోన్ చేశారు అంది. కృష్ణ సైలెంట్గా ఉన్నాడు. బుజ్జి కృష్ణ అంది కానీ కృష్ణ పలకలేదు. బుజ్జి అర్థమై కృష్ణ కోపంగా ఉన్నాడని, బాధగా నన్ను నేను డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానన్నాడు అంది వెక్కిళ్ళ మధ్య. ఎవరు నిన్నంది అన్నాడు. అప్పటికే కృష్ణ గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తుంది. ఎవరన్నాడు గట్టిగా అన్నాడు. భయంగా బాబిగాడు అంది. ఎవడాడు, నా బంగారాన్ని ఏడిపించిన యదవ ఎవరు, నేను ఇప్పుడే వస్తాను, వాడికి నా బుజ్జి అంటే ఏంటో తెలిసేలా చేస్తా అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. బుజ్జి టెన్షన్గా వద్దు వద్దు, వాడు ఇప్పటికే అన్నయ్య చేతిలో బాగా తన్నులు తిన్నాడు, నువ్వు మళ్ళీ వస్తే జరిగిన గొడవ అందరికీ తెలుస్తుంది, అది నాకు ఇష్టం లేదు అంది. కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సీరియస్గా సరే నేను రాలేదులే, కానీ ఏం జరిగిందో చెప్పు అన్నాడు. చాలా నెమ్మదిగా చెప్పినట్టు ఉంది కానీ ఆ వాయిస్లో బేస్ చెప్తుంది తను ఎంత కోపంగా ఉన్నాడని. బుజ్జి జరిగింది మొత్తం చెప్పింది. కాసేపు కృష్ణ సైలెంట్గా ఉన్నాడు. బుజ్జి కృష్ణ పలకకపోవడంతో మెల్లగా కృష్ణ అంది. కృష్ణ అని. బుజ్జి నువ్వు వాడేదో అన్నాడని బాధపడుతున్నావు, కానీ నువ్వు ఏ తప్పు చేయనప్పుడు వాడు నిన్ను అనగానే అప్పుడే అక్కడే బుద్ధి చెప్పి ఉండాలి కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ, చూడు బుజ్జి, మనం ఏ తప్పు చేయనప్పుడు ఎదుటివారి మాటలకి తల వంచి బాధపడకూడదు. మనం సైలెంట్గా ఉంటే మనం చేయని తప్పుని ఒప్పుకున్నట్టు అవుతుంది. మన పెద్దలు లోకులు కాకులు అని సామెత చెప్పారు. వారి మాటలకు విలువ ఇచ్చి మనం బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు బాధపడడంలో ఏమైనా అర్థం ఉందా? ఇంకెప్పుడు ఇలా చేయని తప్పుకి బాధపడుకో, సరేనా? ఏది ఓసారి నవ్వు, నీ నవ్వు వినాలనుంది అన్నాడు. బుజ్జి కృష్ణ చెప్పింది శ్రద్ధగా వింది. కృష్ణ తనని నవ్వమనగానే బుజ్జి సైలెంట్గా ఉండిపోయింది. బుజ్జి ఏంటే మాట్లాడావు? ఓయ్ నా సీమ టపాకాయ్, ఏం చేస్తున్నావు? నిన్ను చూడాలని ఉంది, ఓసారి వీడియో కాల్ చేయవే అన్నాడు. నేను చేయను అన్నది. ఎందుకు చేయు? నాకు నిన్ను చూడాలని ఉంది, ఒకసారి కాల్ చేయవే అన్నాడు బ్రతిమలాడుతూ. బుజ్జి నవ్వుతూ నేను ఫేస్ వాష్ చేసుకుని చేస్తాను, ఏడ్చాను కదా అంది. నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావే, నేను వీడియో కాల్ చేస్తున్నా ఎత్తు అని కాల్ కట్ చేసి వెంటనే వీడియో కాల్ చేశాడు. బుజ్జి నవ్వుతూ ఆన్ చేసింది. కృష్ణ బుజ్జిని అలానే చూస్తూ తన ఫేస్ అబ్జర్వ్ చేస్తూ బాగా నేర్చినట్టున్నావే, కళ్ళు ఎలా అయ్యాయో చూడు, ఎవరైనా చిన్న మాట అంటేనే వాళ్ళని ఓ ఆట ఆడుకునే నా బుజ్జి ఇప్పుడు ఎందుకు ఏ సమాధానం ఇవ్వకుండా ఏడ్చింది? నాకు అలా డేరింగ్ డాషింగ్ బుజ్జి కావాలి, కానీ ఇలా ఏడ్చే బుజ్జి అస్సలొద్దు అన్నాడు టీజింగ్గా. బుజ్జి ఉంగమూత పెట్టుకుని నేనేమి ఏడ్చేదాన్ని కాదు, వాడు నా గురించి అలా అనగానే నాకు చాలా బాధేసింది, అందుకే ఏమీ అనలేకపోయాను అంది. బుజ్జి మనసులో బాధ అర్థమై తనను డైవర్ట్ చేయడానికి బుజ్జి ఎప్పుడు వస్తున్నావు బెంగళూరు అన్నాడు. రేపు మార్నింగ్. ఎందుకు అడిగాడు. ఏం లేదు, నువ్వు స్టార్ట్ అవ్వగానే నాకు కాల్ చేయి అన్నాడు. నేను ఎర్లీగా బయలుదేరుతాను, ఆ టైంలో మీరు నిద్రపోతుంటారు, ఎందుకు డిస్టర్బ్ అవుతారు, వచ్చాక కాల్ చేస్తా కదా అంది. అబ్బా బంగారం, నాకే డిస్టర్బెన్స్ ఉండదు, కానీ నువ్వు కాల్ చెయ్యి. ఎందుకు అంటూ తన మాట పూర్తి కాకముందే ఎందుకు ఎందుకని ఏంటి నీ క్వశ్చను, చెప్పింది చెయ్యి అన్నాడు విసుగ్గా. బుజ్జి కోపంగా ఎందుకంత కోపం అంది. ఒసేయ్ మళ్ళీ ఎందుకంటావంటే ఏంటే, ఇలా ఉంటే ఎలాగే నిన్ను జీవితాంతం భరించేది అన్నాడు నీరసంగా. బుజ్జి అలకగా నువ్వేమంత బాధగా నన్ను చూసుకోనవసరం లేదు, నీకు నచ్చినట్టు ఉండేదాన్ని చేసుకో అంది. నిన్ను కాకుండా వేరే ఎవరిని ఊహల్లో కూడా అనుకోలేను, నాకు నువ్వు చాలు, నువ్వు ఎలా ఉన్నా భరిస్తా, కానీ నువ్వు దూరం అయితే ఆ ఊహ కూడా భరించలేని బంగారం అన్నాడు ఎమోషన్ అవుతూ. కృష్ణ తనని ఎంత ఇష్టపడుతున్నాడో ఆ మాటలో అర్థమైంది బుజ్జికి. అని నవ్వుతూ నేను స్టార్ట్ అవ్వగానే కాల్ చేస్తాలే, సరేనా, బాయ్ అంది. ఓయ్ బుజ్జి, కాసేపు మాట్లాడవే, నాకు నీతో ఇంకా కాసేపు మాట్లాడాలని ఉంది అన్నాడు గారంగా.
ఏం మాట్లాడాలో చెప్పండి అన్నది నవ్వుతూ. బుజ్జోడా ఐ లవ్ యూ అన్నాడు. బుజ్జి సైలెంట్గా ఉంది. బుజ్జోడా ఏమైంది సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు, మరి నాకు ఆన్సర్ చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ అని చెప్పాలని తెలీదా అన్నాడు. మీకు చెప్పాలి అనిపించింది మీరు చెప్పారు, నాకు అనిపించినప్పుడు చెప్పాలి, కానీ మీరు చెప్పారని నేను చెప్పను. రాక్షసి అంటూ ముద్దుగా తిట్టి, సరే మార్నింగ్ ఫోన్ చేయి, బాయ్, లవ్ యూ ఉమ్మ అని ముద్దు పెట్టి కాల్ కట్ చేశాడు. కృష్ణ ఫోన్లో ముద్దు పెట్టగానే బుజ్జికి సిగ్గుగా అనిపించింది. కాల్ కట్ చేసి నవ్వుకుంటుంది. వెంటనే చంటికి ఫోన్ చేసింది, కానీ అలాగే వచ్చింది కవరేజ్ ఏరియాలో లేదని. చంటిని తలుచుకుంటూ, ఏం చేస్తున్నా బావా, ఫోన్ కూడా చేయకుండా, నేను నీతో మాట్లాడకుండా ఉండలేని తెలిసి కూడా ఎందుకు నాకు ఫోన్ చేయట్లేదు అంటూ చంటి గుర్తుకు రాగానే కన్నీళ్ళు వచ్చాయి. చుట్టూ దట్టమైన అడవి ప్రాంతంలో ఓ చోట పెద్ద డ్యామ్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ వర్క్ అంతా పర్సనల్గా చూస్తూ ఓ చోట కూర్చొని ఫోన్లో ఉన్న బుజ్జి ఫోటో చూస్తూ, ఏం చేస్తున్నావే రాక్షసి, నీతో మాట్లాడాలి, ఇప్పటికే 4 రోజులు అవుతుంది, నాకు నిన్ను ఇప్పుడే చూడాలని ఉందిరా, కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి రాలేను, ఏం చేయను, ఒక్క నెల రోజులు ఓపిక పడితే నిన్ను ఇంకా ఎప్పుడు వదిలి ఉండే అవసరం ఉండదురా, ఐ మిస్ యూరా అంటూ బాధగా బుజ్జి ఫోటోని తడంతో కన్నీళ్లు పెట్టాడు చంటి. అప్పుడే అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్ కమ్ పార్ట్నర్ విహారీ, ఏరా బా, నీ బుజ్జికి కబుర్లు చెప్పుకుంటున్నావా అన్నాడు నవ్వుతూ. చంటి నవ్వుతూ, నీకు తెలుసు కదరా, అది లేకుండా దానితో మాట్లాడకుండా నేను ఉండలేనని, కానీ ఇప్పుడు చూడు, నా బుజ్జిని చూసి మాట్లాడి 4 రోజులైంది, అదేం చేస్తుందనని దాని చుట్టూనే ఉంది నా మనసు, ఏదో ఒకటి చేసి తనతో మాట్లాడాలని ఉందిరా, కానీ నువ్వు చెప్పింది జరగాలంటే ఇప్పుడు నేను మాట్లాడకపోవడమే మంచిది, కానీ చాలా కష్టంగా ఉందిరా అన్నాడు బాధగా. చంటి భుజంపై తడుతూ, రే బావా, నీకు బుజ్జికి మధ్య ఉంది ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే ఇలా ఉండక తప్పదు, కొద్ది రోజులే కదా, తర్వాత మీ మధ్య ఏ అడబాటు ఉండదు, ఇప్పుడే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, సరేరా వర్క్ చూద్దాం అని తనని తీసుకెళ్ళిపోయాడు. పనిలో పడితే బుజ్జి ఆలోచనలు తగ్గుతాయని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.